హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. ఢిల్లీలో నిర్భయ, కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్య, బెంగళూరులో మరో రేప్, హైదరాబాద్లో దిశ, కశ్మీర్లో ఆసిఫా, విజయవాడలో ఆయేషా మీరా, జార్ఖండ్లో విదేశీ పర్యాటకురాలపై లైంగిక దాడి, హైదరాబాద్లో కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం, స్కూల్కి వెళ్తున్న చిన్నారులపై పైశాచికత్వం. ఇలా ఒకటేంటి, మనం రోజు పేపర్ తిరగేస్తే ఇలాంటి ఘటనలకు లెక్కే లేదు. వయస్సు తేడాలుండవు, వావి వరసలు అసలే ఉండవు. రేప్ చేయాలనుకునే మగాడికి మనసు మీద కంట్రోల్ ఉండదు. మనసే ఉండదనుకోవడం బెటరేమో. ఆడవాళ్లను చూడగానే అదొక ఆట వస్తువుగా భావిస్తాడు, ఆడుకోవాలనుకుంటాడు. అది తప్పు అని చెప్పే తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు లేకపోవడం, సమాజం అంటే అవగాహన లేకపోవడం, శిక్షలంటే భయం లేకపోవడం, వాళ్ళ మానసిక స్థితి సరిగా లేకపోవడం లాంటి అనేక కారణాలు ఉన్నాయి. మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా ఎప్పుడు నిర్భయంగా నడుస్తారో అప్పుడే మనకు సంపూర్ణ స్వాతంత్రం సిద్ధించినట్లు అంటూ ఉంటాం. ఆ లెక్కన మనకు ఎప్పటికీ సంపూర్ణ స్వాతంత్రం రాదేమో. 2022 లెక్కల ప్రకారం మన దేశంలో రోజుకు 87 మంది, గంటకు 3 మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఏటా సుమారు 32,000 రేప్ కేసులు నమోదవుతున్నాయి. వాస్తవానికి కేవలం రేప్ జరిగితే వాటిని సమాజం పెద్దగా పట్టించుకోవట్లేదు. రేప్తో పాటు మర్డర్ జరిగినప్పుడే అది వార్తల్లో ఉంటుంది. 2012లో ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగింది. దాని తర్వాత నేరాల తీవ్రత తగ్గుతుందని అనుకున్నారు. అయితే 2022 నాటికి నేరాల సంఖ్య 1.25% పెరిగింది. మరి నిర్భయ చట్టం ఏమైపోయింది? ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వాలు పెనుమార్పులు తీసుకొచ్చాయి. అన్ని జిల్లాల్లో అత్యాచార బాధితుల కోసం వన్ స్టాప్ సెంటర్లు, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. అంటే రేప్ జరిగిపోయిన తర్వాత సాయం కోసం మమ్మల్ని సంప్రదించండి అని చెప్తున్నారన్నమాట. ఘటన జరిగిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తున్నాం, కానీ ఘటన జరగకుండా ఏం చేయాలనే దానిపై పెద్దగా దృష్టి పెట్టట్లేదు. అందుకే కోల్కతా లాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. దేశంలో నిర్భయ ఫండ్ అని, నిర్భయ స్క్వాడ్ అని, యాప్ అని ఎన్నో వచ్చాయి. హైదరాబాద్లో దిశ ఘటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు పుట్టుకొచ్చాయి. అవి వచ్చిన తర్వాత ఏమైనా పురోగతి కనిపిస్తోందా? సమాజంలో ఏమైనా మార్పు కనిపిస్తోందా? ఈ చట్టాలకు ఎవరైనా భయపడుతున్నారా? నిర్భయ చట్టం తర్వాత రేప్, మర్డర్ అంటే భయపడతారని ఎంతో ఆశించారు. కానీ రోజు రోజుకు రేప్లు, మర్డర్లు పెరుగుతున్నాయి, కానీ తగ్గట్లేదు. ఇందుకు కారణం ఏంటి? చట్టాలంటే భయం లేకపోవడం, మహిళలంటే గౌరవం లేకపోవడం. మన దగ్గర కేసు నమోదైతే శిక్ష ఎప్పుడు పడుతుందో చెప్పలేం. అసలు తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడుతుందని కూడా నమ్మకం లేదు. అందుకే మన చట్టాలంటే భయం లేదు. సాక్ష్యాధారాలను చెరిపేసి వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకోవచ్చనే భరోసానే ఇందుకు కారణం. లంచాలు, రాజకీయాలు కేసులను నీరుగార్చేస్తున్నాయి. దోషులు చట్టానికి దొరకకుండా హ్యాపీగా తిరిగిస్తున్నారు. వ్యవస్థలు ఇలా ఉంటే ఎవరికైనా ఎందుకు భయం ఉంటుంది? కాబట్టి మన వ్యవస్థల్లో మార్పు రానంత వరకు సమాజంలో మార్పు వస్తుందని ఆశించడం అత్యాశే. కాబట్టి మారదు లోకం, మారదు కాలం అని సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎప్పుడో చెప్పారు. ఈ లోకం మారాలంటే ముందు వ్యవస్థలు మారాలి. తప్పు చేయాలంటే భయం పుట్టాలి. శిక్షలంటే వెన్నులో వణుకు పుట్టేలా ఉండాలి. గరుడ పురాణంలో చెప్పిన శిక్షలు విధించాలి. అప్పుడు కానీ ఈ లోకం మారుతుందని ఆశించలేం. అప్పటి వరకు ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండడమే శ్రేయస్కరం. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు వస్తారని ఆశిస్తే అది మన మూర్ఖత్వమే అవుతుంది. అందుకే మన జాగ్రత్తల్లో మనం ఉందాం, మన పిల్లలను కాపాడుకుందాం. మరిన్ని కథనాల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.